ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. చెప్పేది బాగా ఆ ఎందుకు చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని అయ్యి లక్ష్మి అనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టుంటుంది రా. ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగనం. వాళ్ళు అమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా. జరగనదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని నుండి అడగాల? నీ భార్య ఎందుకు వచ్చా మీకు మా భార్యకి మెట్టు చూపించడము? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రకళ వాళ్ళ తండ్రితో అయితే వీడియో కాల్ మాట్లాడాడు కువైట్ ప్రసాద్. ఎంతవరకైనా వెళ్తాను, తన కూతురు జోలికి వస్తే ఎవరినన్నా విడిచిపెట్టేదే లేదు, ఇంత అజాగ్రత్త జరుగుతున్నా, కూతురు ఇంత బాధపడుతున్నా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. తాజాగా బయటపడిన వీడియోలో అయితే మనం అన్ని క్లియర్గా వినిపిస్తుంది, చూస్తున్నాం కూడా. చంద్రకళ తండ్రితో అయితే కువైట్ ప్రసాద్ తను కువైట్ నుంచి ఇండియాకు వచ్చే లోపల మాట్లాడారు. మాట్లాడిన తర్వాతే తనను చంపాలన్న డిసిజన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, అది తనని మర్డర్ చేసేదాకా రెచ్చగొట్టిన విషయం ఏంటి, అసలు అజాగ్రత్తకి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకసారి వీడియో కాల్ చూద్దాం. మీరు చూడకుండా ఒక మాట, చూసి ఒక మాట మాట్లాడకాకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్లాంటి ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది బాగా ఆ ఎందుకు చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని అయ్యి లక్ష్మి అనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టుంటుంది రా. ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగనం. వాళ్ళు అమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా.
జరిగినది ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల? నీ భార్య ఎందుకు ఉద్యోగ మా భార్యకి మెట్టు చూపించడము? కట్ చేసి రైట్. అయితే ఈ చంద్రకళ విషయంలో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో తను వీడియో కాల్ అయితే మాట్లాడిన తర్వాతే కువైట్ నుంచి తను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కడపకి వెళ్ళి తను హత్య చేయడం అయితే జరిగింది. అసలు ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, దీని గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు అందించడానికి మా ప్రతినిధి మధు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మధు గారు చెప్పండి, తను హెచ్చరించినట్టయితే తెలుస్తోంది వీడియో కాల్లో. మా కూతురు జోలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరంతా అజాగ్రత్తగా చూసుకున్నారు, నా కూతురికి ఏమైనా అయితే అసలు ఊరుకునేదే లేదని చెప్పిన తర్వాత తను చంద్రకళ ఏం స్టాండ్ తీసుకుంది? లక్ష్మి ఏదైతే 2 రోజుల కిందట సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిందో కోవిడ్ ప్రసాద్ హత్య ఉదంతం తెరదింపినట్లు పోలీసులు అయితే అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే తెరదింపారు. అయితే ఈ హత్యకు గల కారణం అసలు ప్రసాద్ నిజంగానే తన కూతురు పట్ల తన తాత వరుస అయ్యే ఒక ఆంజనేయులు అనే వ్యక్తి తప్పుగా ప్రవర్తించారా, అసభ్యకరంగా ప్రవర్తించారా అనే అనుమానాలతో ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ అయితే రిలీజ్ చేసిన వైనమైతే మనం చూసాము. అయితే ఆ వీడియోకు ఎటువంటి సంబంధం లేని వీడియో ఒకటి గత కొద్ది రోజుల కిందట ప్రసాద్ కావచ్చు, ప్రసాద్ భార్య తండ్రి నర్సింహులతో ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ వీడియో కాల్లో సంభాషణ జరిగిండేది మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చూపించింది. ఇందాకనే చూసాం, మనం కూడా చూసాము. ఆ వీడియో కాల్లో గత నెల జరిగిన సంభాషణ అది. ఆ సంభాషణలో ప్రసాద్ తన మామతో వాదిస్తున్నాడు, నా కూతురు పట్ల ఆంజనేయ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆ ప్రవర్తనని మీరు ఎందుకు ఖండించలేదని చెప్పి నరసింహల్ని పదే పదే ప్రశ్నించిన వైనమైతే మనం చూసాము. అయితే ఆ మాటకు సంబంధించి నరసింహులు ఏదైతే ప్రసాద్ మామ ఉండారో ఆ నరసింహులు ప్రసాద్తో వాదిస్తున్నారు, మీ కూతుర్ని ఎవరే గానీ అసభ్యకరంగా ప్రవర్తించలేదు, కావాలంటే మీ కూతుర్నే మాట్లాడండి అని చెప్పి ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికతో కూడా మాట్లాడించిన వైనం మనం చూసాము. ఆ బాలిక కూడా నన్ను ఎవరే గానీ అసభ్యకరంగా మమ్మల్ని పట్టుకోలేదు, అలాగే నేను ఆడుకుంటూ వెళ్తున్న క్రమంలో న్యాచురల్ గా క్యాజువల్ గా సాదాసీదాగానే తగిలింది, అంతే తప్ప నన్ను ఎవరు బలంగా పట్టుకోలేదు, బలంగా బలాత్కారం చేయలేదు అనే కోణంలో ఆ అమ్మాయి కూడా ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలిక కూడా చెప్తున్న వైనమైతే మనం చూసాము. ఇవన్నిటికీ ఈ హత్య జరగడానికి గల కారణము తన కూతురు పైన అసభ్యకరంగా ప్రవర్తించారనే ఉద్దేశంతోనే తనను హత్య చేశానని చెప్పి ప్రసాద్ వాపోయారు. అయితే ఏది నిజం, అసలు నిజంగానే తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడా అనేది ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ హత్యకు గల కారణము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోడలు లక్ష్మితో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడైతే క్లియర్ కట్ గా చెప్తుంది, గత సంవత్సరం నుండి మా కుటుంబాలు ఈ 2 కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయి, ఆ తగాదాల వల్లనే మనసులో పెట్టుకొని కేవలం ఆ తగాదాల వల్లనే ప్రసాద్ ఎవరైతే కోవిడ్ ప్రసాద్ ఉండారో ఆ ప్రసాద్ మా మామయ్యని పక్క ప్లాన్ ప్రకారము తనను హత్య చేసి మళ్ళీ తిరిగి కోవిడ్ కి వెళ్ళిపోయారనే కోణంలో లక్ష్మి వాపోతుంది. అయితే ఈ కేసుని ప్రత్యేకంగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చాలా సీరియస్ గా తీసుకుని అసలు నిజాలు ఏంటి అనేది గత 24 గంటల నుండి పదే టీవీలో ప్రచురణ చేయడం జరిగింది.